రెడీ 1 2 3 యాక్షన్. ఏమన్నా లక్ష్మీపతి బెంగళూరు పోదామన్నా. బెంగళూరు పోదాం రా మొహి అన్నా. ఏమి గుద్దనా అక్కడ కనకూడదా లాక్కుంటాడు బెంగళూరుకి. అడ్వాన్స్ ఇచ్చినాడా? అడ్వాన్స్ ఇచ్చాడు అన్న లక్ష్మీపతి రూమ్కి. వాడు రూమ్లో ఉండొద్దు అడ్వాన్స్ ఇచ్చినాడు అన్న చెప్తివే. బాదమ్మ తగ్గి పిలుచుకొని పోదమ్మా. బాదమ్మ ఆడ కనపడే మాకు బండిలో పోయి కదా ఆయన వీడిని పిలుచుకొని పోదమ్మా. పోయి కదా అట్లా 8 కల్లా నీళ్ళ కల్లా పోలాయేమో బండిలో. మంత్రించుకుంటాడు మా. పదాం పదండి గాని పట్టుకోదమ్మా సన్నగా ఉన్నాడనే. గాలి కొట్టిద్దాము వానికి కడుపులేకే ఊదిపోతాడు. బొడ్డ ఎంత బొడ్డ అయిపోతాడు. ఇట్టున్నాడు ఊసిగా గాలి కొడదాం. లేదు మాకు సాయిబు తగ్గు కానీ బాలమ్మ తగ్గు కానీ తీసుకొని పోదాం అనుకుంటా. మంత్రించేదని నిన్నే పెట్టుకుంటాడేమో. మంత్రించుకుంటావా? సాయిబు అనేవాడు ఎట్లా వాడు ఏం చేసినాడు? మళ్ళా మంత్రించుకో ఏమవుతుంది? మళ్ళా మంత్రించుకోరా? నాకు బాగుంది. అమ్మ నిన్ను అడుగుతాను. నా బిడ్డ ఎంత మంచోడు. మా బిడ్డను ఒకసారి తెచ్చుకురండి అంటాను. ఆడుకోవాలా బిడ్డతో. ఆ బిడ్డను ఒకసారి పట్టుకురా అంటాను. పదామా అమ్మ వాళ్ళ ఇంటికి రామోకి పదాము. సాయి పెట్టుకుని ఈడున్నాడు. బ్యాంక్ కాడికి వచ్చేసినాడు. నేను చూస్తే బ్యాంక్ కాడికి వచ్చేసినాడు. ఆయమ్మని మాట్లాడుకొని వద్దాం రా. ఆయమ్మ కూడా మూతి మీద పెట్టేస్తా అంటా అట్లా మాట్లా కాలిపోతాను. మూతి వాత పడిపోతుంది. ఏం అడిగితే గలీజ్ మాటలు మాట్లాడి మా అమ్మ పెట్టిందని చెప్పు. అది కొంచెం కింద పడి నీ కథ చూస్తా. చెప్పు. వాణి వాణి వంకాయ వాణి వాణి వంకాయ అదే నీ కథను చెప్పు. వాణి 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 వంకాయ చెప్పునైనా అదే పాప కథ. వాణి వాణి వంకాయ పదామనైనా వద్దా? వద్దులే ఏడుకోదమ్మా. జాను వాళ్ళ ఊరికి పోదామా? జాను వాళ్ళ ఇంటికి పోయి వాడు సంతకం పెట్టి షూస్ వేసుకొని వచ్చినాడు. సంతకం పెట్టి వాడు షూ ఎక్కొచ్చాడు. తీసుకో అన్నం తీసుకో అయితే తినేసుకో. తిన పదమ్మా. సాయంత్రం 4 గంటలకు పోదాం. స్కూల్కి వింటాడు. ఇప్పుడు స్కూల్కి వింటాడు. 4 గంటలకు పోతే వచ్చేసి తీసుకో తిను. ఏం చేద్దాము? షూలు ఎట్లా కొట్టేద్దాం చెప్పు. ప్లాన్ చెప్పు మాకు. కాదు మీ తాత పరింకాయలు గుమ్మడికాయలు తెచ్చినాడు అంట. ఎట్లా ఎత్తుకొని వచ్చాడు బ్యాగ్లో గుమ్మడికాయలు పరింకాయలు. అన్నం పెట్టలేదంట వాళ్ళు. ఓ సంచికి వేసుకొని మొయ్యలేక అన్నం ఆకలేదంటే ఆడబెట్టేసినట్టు పరింకాయలు. పెద్ద పెద్ద కాయలు. అప్పకు నాలెడ్జ్ ఉంది. ఆ మాట ఈ మాట చెప్పి ఏమో నమ్మాలంటే అది నిజమే అనుకొని తీసుకునేస్తారు. కాకపోతే అప్ప